హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మనం అయితే చాలా రోజుల తర్వాత పనికి వచ్చాము. చాలా రోజులు అంటే దగ్గర పనిచేసి 4 రోజుల పైన అయింది. మళ్ళీ ఒక కొత్త స్లాబ్కి అయితే వచ్చాం. మన ఊరు కూడా కాదన్నమాట, ఆలమూరు అనే ఊరు వచ్చాం. ఇప్పుడు చూపిస్తాను స్లాబ్ వ్యూ ఎంత ఉందని. ఇది స్లాబ్ అంతా ఫుల్ వీడియో అనమాట. కనబడుతుంది కదా భీములు, ఎప్పుడు మనం వేసినట్టు 12 రాడ్ 6 రింగు. ఇది జాయింట్ భీమ్ అనమాట. అంటే ఇక్కడ 16లో వస్తాయి. మళ్ళీ ఇదైతే మనం మ్యాట్ కట్టిందో వీడియో అనమాట. అంటే భీములు దింపినప్పుడు వీడియో తీయలేదు, అప్పుడు అంత మనకు ఖాళీ లేదు. దింతకేను వీడియో తీయడానికిను. మీకు ఎప్పుడు చెప్పేది తెలుసు కదా, మనం కొత్తగా చెప్పేది చేసేది ఏం లేదు. ఇదైతే 6 రింగు 12 రాడ్డు కనబడుతుంది కదా. ఇది వచ్చి 6 రింగు, అంటే గేజ్ ఎక్కువనే. 6 కానీ ఎక్కువ. ఇది అంటే 7 వాన్ దగ్గర కావాలని తెప్పించుకున్నారు. ఇది 7 రింగు 12 రాడ్డు. మళ్ళీ మీకు ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ స్పాన్ పెద్దదని చెప్పి ఏం చేసామంటే, సెకండ్ పిల్లర్కి, ఫస్ట్ పిల్లర్ నుంచి సెకండ్ పిల్లర్కి భాగాలు ఎంత ఎక్కువ అని చెప్పి ఇక్కడైతే 16 వేసాం. కనబడుతుంది కదా. 6 రింగు. మనమైతే మెట్లు అని కట్టడం జరిగింది. భీములు కనబడుతున్నాయి కదా. మ్యాట్ అంటే కంప్లీట్ అయిపోయింది. 2 బెండింగ్ అనమాట. ఇది 2 బెండింగ్ కట్టి మనకు చాలా రోజులు అయింది. ఇదో బెండింగు, ఇదో బెండింగు, ఇదో బెండింగు. ఇది 2 మ్యాటు. మధ్యలో మనం లెంట్ల భీములు కట్టి చాలా రోజులు అయింది. ఇది కంచెల భీము అంటాం మేము. కంచెల భీము. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మూల మొక్కలు తోయడం అయితే జరిగింది. కనబడుతుంది కదా మూల మొక్కలు. పాత వీడియోలో ఎప్పుడో చూపించాను మీకు, మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే పొట్టుకో కనీసం ఒక 5-6 అడుగులు అలా బయటకుంటే వేసుకోవడం వల్ల చాలా యూజ్ అనమాట. అదురంటూ రాదు. ఇది అలా చెప్పాలంటే, ఒకవేళ ఎక్కువ లోడ్ ఉన్నా అక్కడ అదురంటూ రాకుండా మనల్ని కొంచెం సేఫ్గా కాపాడుతూ ఉంటుంది. 2వ స్టేర్ మెట్లైన స్తంభాలు. మ్యాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మన పని కాదు కాబట్టి సరిగ్గా వీడియో తీయడానికి అట్లా కుదరలేదు. మన పని అయితే కొంచెం నీట్గా వీడియో గట్రా తీసుకుంటాక బాగుంటుంది. మన వాళ్ళు కాదు కాబట్టి మనల్ని ఏం ఎంకరేజ్ చేయట్లేదు వీళ్ళు, వీడియో చేసుకోరా అని. మన వాళ్ళు అయితే మాత్రం మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వేరే వాళ్ళ పని అనమాట. మన పనులు లేక వేరే వాళ్ళ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ 12 కనబడుతున్నాయి కదా. ఇక్కడ 12 వేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడే బాత్రూమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గోడ వరకు బాత్రూమ్ అనమాట. ఇక్కడ గోడ కడతారు కదా, అంటే సైడ్ ఎడ్జు కింద గోడ వస్తుంది ఆల్రెడీ. ఆ గోడ దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. దానికోసమే మనం మళ్ళీ గోడ అయితే వేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విధంగా చెప్పేది 16 రాడ్ 6 రింగు. ఈసారి 7 వేసాను అనమాట. మొత్తానికి మనం అయితే స్లాబ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. స్లాబ్ కనబడుతుంది కదా. మీకు ఐరన్ పని గురించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. కట్టర్ నేను తీలా లాస్ట్లో. అక్కడ రేక్ మీద